Hello friends, welcome to Deva Study Guide. Previously మనం consistent variable and inconsistent variable అంటే ఏంటి, సో అండ్ 3 types of graphical representations నేర్చుకున్నాం. అంటే రేషియోస్ అన్నీ ఈక్వల్గా ఉంటే, నేను ఈక్వల్గా చెప్తున్నాను, అండ్ రేషియోస్ అన్నీ ఈక్వల్గా ఉంటే అది కోఇన్సిడెంట్ లైన్స్ అని అన్నాం. అంటే ఒకదాని మీద ఒకటి వస్తుంది. ఏది ఈక్వల్ కాకపోతే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్. అండ్ ఓన్లీ ఒకటి ఈక్వల్ అయ్యి ఇంకోటి ఈక్వల్ కాలేదు అని అంటే అది ప్యారలల్ లైన్స్. సో అది మా 3 నేర్చుకున్నాం. సో ఇప్పుడు దాని పరంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్, గ్రాఫ్గా అంటే గ్రాఫ్ అంటే నేను గ్రాఫ్ పేపర్ ఏం లేదు, జస్ట్ ఇలా గీసేసి నేను చేసి చూపిస్తాను. బట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఉంది. సో దాని ఎగ్జాంపుల్ బేసిక్ మీద క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 క్వశ్చన్ ఏం ఇచ్చాడంటే, చెక్ గ్రాఫికల్లీ విత్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus 3y is equal to 6, 2x minus 3y is equal to 12 is inconsistent. If so, solve them graphically. ఏమంటున్నాడు, చెక్ గ్రాఫికల్లీ విత్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్, ఇవి రెండు ఇచ్చిన పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ కాదు. సో ఒకవేళ అయితే గ్రాఫికల్గా చేసి చూపించుకున్నాడు. సో ఓకే, నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా కానీ రెండు ఈక్వేషన్స్ తెచ్చి అది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా, అది లైక్ డిపెండెంటా, లైక్ వాళ్ళు అడిగే దానికి నువ్వు ఎలా ఫస్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అంటే రేషియోస్ ప్రకారంగా ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత గ్రాఫికల్గా చేయడం బెస్ట్. A1 అంటే నీకు A1 అంటే తెలుసు, కోఎఫిషియంట్ ఆఫ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు 1/2, B1/B2 ఈజ్ ఈక్వల్ టు 3y minus 3, C1/C2 is equal to 6/12. చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది? సార్ క్యాన్సిల్. ఇదేమవుతుంది? B1/B2 అనేది -1/1, C1/C2 1/2 వచ్చింది. బట్ మనకేంటి, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. A1/B2 అంటే మూడు ఈక్వల్గా ఉన్నాయి. A1/A2 1/2 వచ్చింది, B1/B2 ఇది వచ్చింది, ఈక్వల్ కాదు. B1/B2 ఇది వచ్చింది, C1/C2 ఇది వచ్చింది, ఇది కూడా ఈక్వల్ కాదు. సో ఏది ఈక్వల్ కాదు. ఏది ఈక్వల్ కానప్పుడు మనకేమొస్తుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటే ఎన్ని ఉంటాయి మనకి సొల్యూషన్స్? ఇంటర్సెక్టింగ్ లైన్ ఉంటే ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ టు యూనిక్ సొల్యూషన్. ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? ఎస్, ఇది కన్సిస్టెంట్ వేరియబుల్. ఇంటర్సెక్టింగ్ లైన్ యూనిక్ సొల్యూషన్ ఉందంటే కన్సిస్టెంట్ వేరియబుల్. సారీ. సో ఇప్పుడు దీన్ని మనం గ్రాఫికల్గా డినోట్ చేద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ ఎక్కిస్తున్నాను. x plus 3y is equal to 6, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా. సో ఫస్ట్ దీన్ని చేద్దాం. అసలు దీన్ని వేయటం అంటే ఏం చేయాలి, ఎలా కనుక్కుంటారని అంటే, ఎప్పుడైనా సరే 3y is equal to 6 minus 6, y లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మిగతాదంతా రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో y is equal to 6 minus 6/3, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది. సో ఇప్పుడు నేను ఎక్స్ బదులు నేను వాడు ఇచ్చినట్టే తీసుకుంటే, ఎక్స్ బదులు నేను 0 పెట్టుకున్నాను అనుకో. సో 0 పెట్టుకుంటే ఏమవుతుంది చూద్దాం. ఏమవుతుంది? y is equal to 6 minus 0/3, that is equal to 6/3, 3 1s are 3 2s are, therefore y is equal to 2. ఏంటిది అంటే ఫస్ట్ పాయింట్ అంటే x 0 పెట్టినప్పుడు y ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ సిమిలర్గా వాడు x బదులు 6 పెట్టుకున్నాడు. x బదులు 6 పెడితే ఏమవుతుంది? y is equal to 6 minus 6/3, that is equal to 0/3, that is equal to 0. ఏమవుతుంది? x బదులు 6 పెడితే y అనేది 0 అయిపోయింది. వాడు ఓన్లీ 2 సొల్యూషన్ తీసుకున్నాడు.
డైరెక్ట్గా ఎక్స్ బదులు 0 పెట్టుకున్నాడు, తర్వాత వై ఎక్స్ బదులు 6 పెట్టుకున్నాడు. నువ్వు మధ్యలో నీకు కావాల్సిన కూడా వేరే నువ్వు ఎక్స్ బదులు వేరే నెంబర్స్ కూడా నువ్వు తీసుకోవచ్చు, వేరేవి కూడా నువ్వు తీసుకొని చేయొచ్చు అనమాట. కన్సిస్టెంట్ అండ్ సారీ దీనికి ఇండిపెండెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్న. ఇంటర్సెక్టింగ్ అంటే ఏమొచ్చింది, మన ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏమొచ్చింది, యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఆన్సర్ నువ్వు గ్రాఫ్ గీసినా కానీ ఒకటే సొల్యూషన్ ఉంటుంది. అంటే ఎలా వస్తుంది నీకు గ్రాఫ్, సపోజ్ ఇది ఎక్స్ వై యాక్సిస్ అనుకోండి, ఒక లైన్ ఇట్లా వెళ్ళింది, సంథింగ్ ఇంకో లైన్ ఇట్లా వెళ్ళింది, ఇక్కడ దీని పాయింట్ ఎక్కడ అవుతుంది ఇది. సో అదే ఒక్క పాయింట్ దగ్గర సంథింగ్ ఏదో 1,2 అనుకోండి, ఆర్ 1,1 అనుకోండి, ఏదో ఒకటి. సో దట్ ఈజ్ ద యూనిక్ సొల్యూషన్. ఇక్కడ 2 విధాలుగా చేయొచ్చు. నువ్వు 2 ఈక్వేషన్లలో నువ్వు పెట్టే పాయింట్స్, సపోజ్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను, సో ఇదే తీసుకుంటాను, ఇప్పుడు నీకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ఎలా వచ్చిందంటే మీకు ఇక్కడ ఏమొచ్చింది, 0,2 6,0 అనే పాయింట్లో వచ్చేసింది. సిమిలర్గా సెకండ్ ఈక్వేషన్లో కూడా వేరే పాయింట్స్ పెడితే నీకేం వచ్చేస్తుంది, 6,0 అనేది వచ్చేస్తుంది. అంటే పర్టికులర్ పాయింట్స్ నీకు 6,0 అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఇంటర్సెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా పెట్టేయచ్చు. అలా కాకుండా నీకు ఫస్ట్ ఈక్వేషన్లో నువ్వు ఏ నెంబర్లో పెట్టావు, సెకండ్ ఈక్వేషన్లో కూడా నువ్వు ఏవో నెంబర్లో పెట్టావు. నీకు ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టిన ఎక్స్ బదులు పెట్టినప్పుడు నీకు వచ్చిన పాయింట్స్కి, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ బదులు నెంబర్స్ పెట్టినప్పుడు వచ్చిన పాయింట్స్కి ఈక్వల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, నువ్వు గ్రాఫ్ గీసుకొని గ్రాఫ్ మీద ఆ పాయింట్స్ అంతా పెట్టుకున్న తర్వాత ఆ రెండు అనేది ఒక చోట ఇంటర్సెక్టింగ్ అవుతాయి. అప్పుడు ఆ పాయింట్ ఇక్కడ ఉంది సార్, దీన్ని నువ్వు ఇట్లా పాయింట్ అవుట్ చేసుకొని దాని యొక్క వేరియబుల్ నెంబర్స్ అనేది రాసుకుంటావు అనమాట. ఆ కోఆర్డినేట్స్ అనేది నువ్వు రాసుకుంటావు. అక్కడ 2 విధాలుగా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఫస్ట్ ఈక్వేషన్కి 6,0 వచ్చేసింది. ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాను మళ్ళీ మీకు అర్థం అవటానికి. సో మనకి ఈక్వేషన్ 1కి వచ్చిన పాయింట్స్ ఏంటి, A1 వచ్చింది 0,2 అండ్ B1 6,0. A1 0,2 అండ్ B1 6,0, రైట్. అండ్ ఇప్పుడు ఈక్వేషన్ 2 చేద్దాం. ఈక్వేషన్ 2 అంటే ఏమి ఇచ్చాడు మనకి, 2x - 3y = 12. సో మనకేంటి, 3y అనేది నెగిటివ్ ఉంది కాబట్టి అటు పంపించేద్దాం, అంటే పాజిటివ్ పోయింది. 2x = 12 + 3y +-12 +12 తీసుకొచ్చా. 2x - 12 = 3y, 2x - 12/3 = y. ఇది వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ బదులు ఏం పెడతాం, 0 పెట్టాడు, సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 పెడితే ఏమవుతుంది, 2 × 0 - 12/3 that is equal to -12/3 4. Therefore y is equal to -4. అంటే A2 x 0 పెట్టినప్పుడు y -4 అయింది. సిమిలర్గా నెక్స్ట్ టైం పెట్టిన x = 3 పెట్టాడు, x = 3 పెట్టాడు. అప్పుడు ఏమవుతుంది, 2 × 3 - 12/3, 6 - 12/3 that is equal to -6/3, 3 × 3 2 that is equal to -2, y is equal to -2. అంటే ఏంటి, నెక్స్ట్ పాయింట్ ఏంటి, x బదులు 3 పడితే y బదులు -2 వచ్చింది. చేసిందా. ఇప్పుడు ఈక్వేషన్ 1 పాయింట్స్ ఇవి, ఈక్వేషన్ 2 పాయింట్స్ A2 0,-4, B2 3,-2. గ్రాఫ్ ఏమో లేదు, లైక్ నార్మల్గా గీస్తాను, ఇట్లా గీసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇది x యాక్సిస్, ఇది -x, ఇది y, ఇది -y. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 -1 -2 -3 4 -5 -1 -2 3 4 -5. ఫస్ట్ ఈక్వేషన్ 1కి ఏమొచ్చింది, ఏ పాయింట్ 0,2 ఇక్కడ ఉంది. అండ్ సెకండ్ పాయింట్ 6,0 అంటే ఇక్కడ ఉంది. ఈ రెండు జాయిన్ చేయాలి. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2కి ఫస్ట్ అంటే 0, -4 0,
-4 ఇక్కడ ఉంది. సెకండ్ పాయింట్ ఏంటి 3, -2 3, -2 అంతే కదా. 3, -2 ఇట్లా జాయిన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇట్లా జాయిన్ చేశారు కదా సార్, నాకు చెప్పాను, నాకు వేరేలా చెప్పినట్టున్నా ఏమో చూద్దాం, నేను చెప్పాను. సో ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేద్దాం పాయింట్, సెకండ్ ఈక్వేషన్లో పాయింట్స్ ఎక్స్టెండ్ చేద్దాం. ఏం పెడదాం, 6 పెట్టి చూడు, సెకండ్ ఈక్వేషన్ 6 పెట్టి చూడు. 2 × 6 - 12 బై ఉంది ఇలా కింద 3, 12 - 12/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ బదులు ఏం పెట్టాను, 6 పెడితే వై బదులు 0 వచ్చింది. అంతే కదా, ఎక్స్ బదులు 6 పెట్టాను అంటే వై 0 అని అర్థం. అంటే ఈ పాయింట్, అంటే ఈ నెక్స్ట్ పాయింట్ అక్కడ వస్తుంది 6 పెడితే. రెండు ఇక్కడ జాయిన్ అయిందా, రెండు ఇక్కడ జాయిన్ అయింది. సో 6, 0 దగ్గర నీకు రెండు ఇంటర్సెక్షన్ లైన్స్ అనేది కలుస్తున్నాయి అన్నమాట. దేర్ఫోర్ సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇస్ 6, 0 అంటే x = 6 y = 0. ఇది ఒక సొల్యూషన్ అవ్వాలి, దట్ ఈజ్ యూనిక్ సొల్యూషన్. గ్రిప్ పోయింది, ఐ మీన్ చాలా ఇయర్స్ తర్వాత చెప్తున్నాను కదా, సో కొంచెం అటు ఇటు అవుతుంది. సో ఫ్యూ వీడియోస్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్ అవుతుంది. అంటిల్ దెన్ డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి, లైక్ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.